చెప్పండి. ఎలా ఉంది ఇక్కడ మీ వినుకొండ నియోజకవర్గంలో అసలు డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి? ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు మళ్ళీ గెలవగలుగుతారంటారా? ఆ! 100% ఖచ్చితంగా మళ్ళీ బ్రహ్మనాయుడు గారే గెలుస్తారు. దాంట్లో తిరిగేలేదు. దానికి నిదర్శనం ఏందంటే మన వినుకొండ కొండ. ఆ కొండ చూసుకుంటే దాన్ని ఏ విధంగా డెవలప్‌మెంట్ చేశారో అది తెలుసు. అలాగే నీటి పథకాలున్నాయి. అంతకుముందు ఏముంది ప్రతి ట్యాంకర్ నీటి తోలేవాళ్ళు, ప్రతి వోళ్ళు ఆడోళ్ళు బిందెలతో కొట్టుకునేవాళ్ళు. అలాంటి సమస్యలు లేకుండా ప్రతి ఇంటికి వాటర్ సదుపాయం కల్పించాడు. అలా వచ్చిన తర్వాత ఎన్ఎస్‌పి కాలనీ గ్రౌండు దాన్ని క్లియర్ చేశాడు. ప్రతి రోడ్లు పల్లెటూర్లు గాని, ప్రతి గాని అభివృద్ధి అంటే బ్రహ్మనాయుడు, బ్రహ్మనాయుడు అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే బ్రహ్మనాయుడు అంటే అభివృద్ధి అన్నావు. మరి బ్రహ్మనాయుడు గారు ఏదైతే ఉందో ఇప్పుడు అసలు రేపు ఎంతవరకు గెలవగలుగుతారండి? ఇటు చూస్తే మక్కిన మల్లికార్జునరావు ఏదైతే ఉన్న బ్రహ్మనాయుడు గారు వెన్నంట ఉన్న అతను పార్టీ మారాడు. అటు చూస్తే జీవి ఆంజనేయులు మక్కిన ఇక జనసేన పార్టీ ఈ ముగ్గురిని ఎలా ఎదుర్కొంటారు బ్రహ్మనాయుడు? అవును. వాళ్ళు ముగ్గురు ఉన్న ఆడ జగన్ అన్న ఇచ్చిన పథకాలు ఉన్నాయి. ఆయన చేసిన అభివృద్ధి ఉంది. మక్కెన మల్లికార్జున ఉంది. ఆయన ఉంటే ఏమైంది? ఆయన పోతే ఏమైంది? ఆయన వచ్చి పెద్ద వర్గం ఏముందన్న? ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఇచ్చిన అభివృద్ధి పథకాలు ఉన్నాయి, చేసిన సంక్షేమాలు ఉన్నాయి, ఈయన చేసిన అభివృద్ధి ఉంది. ఆటోమేటిక్గా జనాలు ఏముంది? ఆయన చూస్తారు, ఈయన చూసి ఇద్దరిని చూసేస్తారు. దాంట్లో తిరిగేలేదు. కానీ ఏదైతే ఉందో ఈ వినుకొండ కాన్స్టిట్యూషన్లో మక్కెనకి సుమారు 10,000 పైచిలకు ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఎఫెక్ట్ పడదంటారా మీ పార్టీ మీద, మీ ఎమ్మెల్యే మీద? అవును. ఒక ఎమ్మెల్యే పోతే ఒక వర్గం ఎందుకు పోద్దన్న? అప్పుడు వాళ్ళు ఆయన మారాడని చెప్పి ఆయన ఎందుకోసం మారాడు? ఆయన చేపల చెరువులు పోయినాయి, సంథింగ్ ఆయన వ్యాపార దెబ్బతినని పోయాడు. ఆయన ఎందువల్ల పోయాడు మరి? ఇప్పుడు ఆయనకి ఏదో వ్యాపార లాభాలలో ఏదో దానికి ఆయన సరిపోయారు రూపాయి రాలేదు, కుదరలేదని వెళ్ళిపోయాడు. ఆయన పోయినందువల్ల ప్రతి ఒక్కరు ఎందుకు మారతారన్న? ఎవరికి మారాల్సినంత అవసరం ఏంది? ప్రతి ఒక్క పని సంక్షేమాలు అందరు ప్రతి ఇంట్లో అందుతున్నాయి. ఇంక అట్లాంటప్పుడు ఎందుకు మారుతారు? ఎవరికైనా ఎంత అవసరం ఉంది? ఇప్పుడు మన పనులు జరగకపోతే కదా ఆయన చెప్పినట్టు వినాల్సింది. అన్ని పనులు జరుగుతున్నప్పుడు ఎందుకు పోతారు? ఎవరికైనా ఏం అవసరం? ఆయన ఉత్తమ అపోహలే, దాంట్లో తిరిగేలేదు. బ్రహ్మనాయుడు గారు 2024 అఖండ మెజార్టీతో గెలుస్తారు, గెలవబోతున్నారు కూడా. దాంట్లో తిరిగేలేదు. అక్కడ మెజారిటీతో గెలవబోతున్నారు, తిరిగే లేదని అంటున్నారు కదా. కానీ బ్రహ్మనాయుడు గారు చూస్తే దుందుడుకు రాజకీయాలు ఉంటాయి, తొందరపడి మాట్లాడతారు అంటున్నారు. మరి అవి ఎఫెక్ట్ కాదంటారా అతనికి? దేనికంటే ఆయన కడుపులో ఏం పెట్టుకోడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి అలా ఉంటాడు. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒక మాట్లాడే వ్యక్తిత్వం ఆయనకి లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. ఆయన వేరేదేం చెప్పట్లేదుగా. ఆయన కడుపులో ఏది దాచుకునేవాడు కాదు, ఉన్నది ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ మాట్లాడే రకం కాబట్టి ఆయన అట్లా మాట్లాడతాడు. కడుపులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే వ్యక్తే కాదు. దాంట్లో తిరగలేదు. ఆయన ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తాడు. అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు 2024లో.